ఈ మధ్య తిరుమలలో షూట్ చేసిన ఒక రీల్ చూసినప్పుడు చాలా చాలా బాధగా అనిపించిందండి. ఒక యువజంట తిరుమల గుడి ముందు నిలబడి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది ఆ వీడియోలో. ఆ కిందన కామెంట్స్‌లోనైతే ఆహా! ఓహో! చాలా బావుంది, అద్భుతమని అంటున్నారే కానీ, అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇటువంటి పనులు చేస్తున్నారేంటి అని ఎవరూ కామెంట్ పెట్టలేదు. అసలు ఆ వీడియో తీసినప్పుడు కూడాను ఎవరూ పట్టించుకోలేదేమో. 4 మాడ వీధుల్లో చెప్పులు ధరించరాదని ఎక్కడికక్కడ బోర్డులు ఉన్నా కానీ కొందరైతే చెప్పులు వేసుకుని కోవెల ముందు వరకు వచ్చి నడుస్తున్నారు. ఇక కొందరు అమ్మాయిలు, ఆడవాళ్ల వస్త్రధారణ గురించి అయితే చెప్పనవసరం లేదు. మిగతా రాష్ట్రాల కోవెలలకు వెళ్ళినప్పుడు ఎంతో పద్ధతిగా ఉంటారు కదండి. మరి మన తిరుమలకి వచ్చినప్పుడు మాత్రం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు? పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వచ్చారా, లేదంటే ఎంజాయ్ చేయడానికి ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చారా అర్థం కావటం లేదు. అలాగే ఒకప్పుడు క్యూ లైన్స్లో గోవిందనామ స్మరణ ఉండేది, గోవింద గోవింద అంటూ. కానీ ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో గోవింద చెప్తున్నారు కానీ మిగతా అందరూ నెమ్మదిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. విపరీతమైన వాహనాలు, అవి చేసే సౌండ్స్తో ప్రశాంతత అనేదే ఉండటం లేదు. లాంగ్ వీడియో మన ఛానల్ పేరు కింద ఉంది, తప్పకుండా చూడండి.